మైకిల్ వాళ్ళ నానమ్మ చేపల కూర మసాలాలు వేసి మిక్స్ చేస్తుంటే వాడు కూడా చూసి నేర్చుకుంటున్నాడు. భలే క్యూట్‌గా ఉందని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను చూడండి. ఇండియా వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఉంటామా? చలో లెట్స్ గో. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోదాం. అక్కడ ముచ్చట్లన్నీ నేను మీతో షేర్ చేస్తాను. సో, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి కొంచెం మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం ఉంటుంది. సో, లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతున్నామనమాట. మా చిన్నోడు చూడండి బైక్ ఎక్కగానే హే అనుకుంటా గాలికి సరదాగా వాడు ఎంజాయ్ చేశాడు బాగా. ఇంకా ఇంటికి వెళ్తూనే పెద్ద మావయ్య వాడిని ఎత్తుకోవడము, ఇంటికి రావడం, వాళ్ళ చెల్లిని, అన్నయ్యని, అక్కని, అమ్మమ్మని, తాతయ్యని, మా అమ్మమ్మ, తాతయ్యని, వాళ్ళ అమ్మమ్మని అందరిని కలుసుకోవడము, పొద్దున్నే లేసి చలిమంట అండ్ మేము ఆ మంట దగ్గర చేసిన ఫన్ను. సో, చాలా మెమరీస్ నేను సేవ్ చేసుకున్నాను ఈసారి అండ్ మీతో కూడా షేర్ చేస్తున్నాను. వేడిగుందా? అమ్మో వేడిగుందంట. చాయ్ వేడిగుందా? టిసి వేడిగుందా? జాయ్ చూడు చూడు వేడి. మైకిల్ చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర జావ తాగేవాడు, ఉప్మా తినేవాడు అనమాట. సో, అంతగా గుర్తుపట్టలేదు. బట్ తాత అనుకుంటూ మాత్రం వెళ్ళాడు. సో, అక్కడ వాళ్ళతో ఆడుకుంటున్నాడు. సో, క్యూట్‌గా ఉందని వీడియో తీసా. వాళ్ళ పిన్ని ఉష అంటే మా చెల్లి. సో, ఉష దగ్గర ఇటువైపు రైట్ సైడ్ జాయ్, ఇటువైపు ప్రిన్స్. ల్యాప్టాప్లో నేనేదో చేస్తా అంటూ బయలుదేరాడు. తర్వాత పిండి వంటలు మేము తినడానికి అమ్మ చేసింది. అండ్ జాయ్ చిన్నప్పటి నుంచి మైకిల్ ఇద్దరు భలే క్యూట్‌గా ఆడుకుంటారు. అండ్ ఊర్లో ఎద్దుల బండి మీద ఇట్లా పాతకాలంలో ఈ కుర్చీలు, వంట సామాన్లు తీసుకెళ్ళేవాళ్ళు కదా! అలా వీడియో బావుందని చెప్పేసి తీశాను. మేము వచ్చేసరికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చినా సరే జామకాయలు రెడీగా ఉంటాయి. సో, ఈసారి కూడా జామకాయలు రెడీగా ఉన్నాయి. అలా డాబా ఎక్కానో లేదో సో, ఎద్దుల బండి ఈ సామాన్లు తీసుకెళ్ళడం కనిపించింది. సో, మా చిన్నప్పుడు ఇలాగే తీసుకెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడంతా ఆటోలు, కేటరింగ్ ఇవ్వడం అట్లా జరుగుతున్నాయనమాట. వంట సామాన్లు మేమే తెప్పించుకొని, మేమిక్కడ కుక్ చేపించుకొని వంట వాళ్ళని పిలిపించి అలా చేపిస్తామనమాట ఈ పల్లెటూరు ఇటు సైడ్‌లో. ఇంకా పొద్దున్నే లేసి గోరింటాకు చెట్టు పక్కన చలిమంట వేసుకొని హాయిగా అందరం కూర్చోవడము, పిల్లలు ఇంటి ముందు గ్రౌండ్‌లో ఆడుకోవడం. ప్లేస్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. ఇంటి ముందు చక్కగా ప్లేస్ ఉంటది పిల్లలు ఆడుకోవడానికి. సో, అక్కడ బావుంటుందనమాట. ఇంకా మేము ఎక్కడికెళ్ళినా అంత ప్లేస్ ఉండదక్కడ. సో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే అదొక మెమరీ మాకు. అందుకే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా సరే బోలెడన్ని వీడియోస్ తీసుకొని వస్తాననమాట మీ అందరికీ చూపించడానికి. You want to go to Kuku? Nana? చర్చికి వెళ్తున్నామనమాట. సో, మైకిల్, రియా ఇద్దరు నేను, అమ్మ కలిసి. సో, వాడు చూడండి రోడ్డు మీద ఎలా స్టంట్‌లేస్తున్నాడో. అండ్ దాని తర్వాత మేము ఇంటికొచ్చేసి పెదమామయ్య వాళ్ళు లంచ్ అరేంజ్ చేస్తే పలావ్ చికెన్ కర్రీ. ఇంక సో, అక్కడ పిల్లలందరూ మా పెద్దక్క కూడా వచ్చేసింది శోభక్క. చిన్నక్క, పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, మైకిల్ మేమందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసామనమాట. ఈ ముగ్గురు కోతులు చూడండి అసలకి మంచం కింద దూరి చక్రాలు తింటున్నారు. వాళ్ళకైతే ఫుల్ ఫన్. ముగ్గురు అన్నదమ్ములు కలిసారు. చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! సుష్మా తన పేరు. ఈ పాపకి మెడికల్ ఫీల్డ్‌లో ఒక జాబ్ వచ్చిందనమాట. సో, థాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టించుకున్నారు. అత్తయ్య వాళ్ళ పాప. సో, ఆ వీడియో తీశాను ఇక్కడ. అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి నెక్స్ట్ చిలుకలూరుపేట పెద్దక్క వాళ్ళ హౌస్‌కెళ్ళాము. సో, అక్కడ అక్క వాళ్ళు కేక్ తెప్పిస్తే ఇంకా ముగ్గురు వాళ్ళ పెద్దమ్మతోటి, పెద్దన్నయ్య, పెద్దక్కతోటి చక్కగా కేక్ కట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అక్కడైతే చాలా బాగా ఆడుకున్నాడు వాడక్కడ. కోరుకున్నాడు అమ్మ బాబోయ్.
బావా విజయ్‌తో కలిసి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్‌కి వెళ్ళాననమాట. సో, నేను ఆ 5 ఇయర్స్ నుంచి ఈ చర్చ్‌ని ఫాలో అవుతున్నాను. షాలేం రాజు గారు దైవజనులు మంచి వాక్యం అందిస్తారు. ఆత్మీయంగా నేను నా సొంతగా కూడా ఎంతో బలపడ్డాను ఈయన వాక్యం ద్వారా. సో, నేను ఆయన్ని 2 టైమ్స్ వెళ్ళినప్పుడు చూడలేకపోయాను. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసాను. ఫర్దర్‌గా అవి షేర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.